అందరికీ కూడా ఈ ముందు వరుసలో కూర్చున్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాము, సాదర స్వాగతం పలుకుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు. మీడియా మిత్రులందరికీ కూడా హార్టీ వెల్కమ్. తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటులలో నేటి తరంలో చెప్పుకోదగ్గ నటుడిగా కేవలం తెలుగు భాషలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఒక గొప్ప నటుడు. కనివిని ఎరుగని రీతిలో మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత కాలం పాటు ఒక నటుడు వెండి తెరపైన అలరించగలుగుతాడా అని మనందరం అబ్బురపడేలాగా, ఆశ్చర్యపడేలాగా 50 వసంతాలు మన నట సింహం నందమూరి బాలకృష్ణ గారు సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా చాలా అద్భుతమైన ఈవెంట్ని మనం అతి త్వరలో వీక్షించబోతూ ఉన్నాము. ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి కర్టెన్ రైజర్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి తనయుడిగా 1974 సంవత్సరంలో తాతమ్మ కళ చిత్రం ద్వారా బాలకృష్ణుడు తెరంగేట్రం చేశారు. ఇక అక్కడి నుంచి అన్స్టాపబుల్ బాలయ్య బాబుగా నేటి భగవంత్ కేసరి చిత్రం వరకు కూడా ఎన్నో వైవిధ్యమైన సాంఘిక, పౌరాణిక, జానపద అన్ని రకాల జాన్రాస్లో ఆయన నటించడం, మెప్పించడం, రికార్డులు బద్దలు కొట్టడం, తను బద్దలు కొట్టిన రికార్డ్స్ని మళ్ళీ ఆయనే తిరిగి రాయడం, ఇలాంటివి ఎన్నో జరుగుతూనే వచ్చాయి. తెలుగు సినీ బాక్స్ ఆఫీస్కి రూలర్గా కొన్ని దశాబ్దాలుగా ఏలుతున్నటువంటి లెజెండ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు 50 వసంతాలు అని చెప్పుకోవడానికే ఎంత అద్భుతంగా ఉందో అనిపిస్తోంది. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇన్ని సంవత్సరాలు ఒక నటుడు సినీ రంగంలో ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు అని వినడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. అయితే ఈ మొదటిసారి ఇలాంటి ఒక ఈవెంట్ని, ఇలాంటి ఒక సిట్యుయేషన్ని ఎంత అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నదానికి తార్కాణంగా మనం సెప్టెంబర్ 1వ తేదీన జరగబోతున్నటువంటి ఆ సెలబ్రేషన్స్ని మనం చూడబోతున్నాం అనమాట. సో శ్రేయస్ మీడియా ఈ ఈవెంట్ని, ఇవాళ మొదలైనటువంటి ఈ సెలబ్రేషన్స్ సెప్టెంబర్ 1వ తేదీన నోవోటల్లో అంగరంగ వైభవంగా కనివిని ఎరుగని రీతిలో కేవలం తెలుగు సినీ రాజకీయ ప్రముఖులు మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది దిగ్గజాలు, సినీ రాజకీయ రంగాలకి సంబంధించినటువంటి దిగ్గజాలు ఆ ఈవెంట్కి రాబోతూ ఉన్నారు. బాలకృష్ణ గారు 50 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో, శుభతరుణంలో వారిని అభినందించడానికి, శుభాకాంక్షలు తెలపడానికి వారందరినీ ఒకే వేదిక పైన మనం చూడబోతూ ఉన్నాము. అయితే ఈ ఈవెంట్ని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేయడానికి ఎంతోమంది సినీ ప్రముఖులు కలిసి చేయి కలిపి ముందుకు రావడం జరిగింది అని చెప్పాలి. మనందరికీ తెలిసినటువంటి తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని అసోసియేషన్స్ ఈ వేడుకని దగ్గరుండి జరిపించడానికి ముందుకు వచ్చారు అని చెప్పాలి. టిఎఫ్సిసి, టిఎఫ్పిసి, మనకు తెలిసినటువంటి ఫెడరేషన్స్ కానీ, ఎంప్లాయీస్ ఫెడరేషన్స్ కానీ, వీరందరూ కూడా ఈ ఈవెంట్ని ఎంత వైభవంగా జరపాలో అంత వైభవంగా జరపడానికి ప్లానింగ్ అయితే జరుగుతుంది. శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో జరుగుతుంది. సో సెప్టెంబర్ 1వ తేదీన అంగరంగ వైభవంగా ఆ ఈవెంట్ ఎలా జరుగుతుందో మనందరం వేచి చూద్దాము. బట్ దానికంటే ముందు ఈరోజు కర్టెన్ రైజర్ కాబట్టి ఆ సెలబ్రేషన్స్ని మనతో పంచుకోవడానికి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రముఖులందరూ ఇవాళ మనతో పాటే ఉన్నారు. వారి మాటల్లో ఈ ఈవెంట్ గురించి మరింత తెలుసుకుందాము. అయితే ముందుగా బాలకృష్ణ గారి 50 వసంతాలకు సంబంధించిన సెలబ్రేషన్స్లో ఎవరైనా మాట్లాడాలి లేదా వారి గురించి, ఈ ప్రస్థానం గురించి మనకి చెప్పాలి అని అంటే డెఫినెట్గా ముందుగా మనకి గుర్తొచ్చేది, మన ముందు ఉన్నది కూడా వారి సోదరులు అని చెప్పాలి. మోహన్ కృష్ణ గారు, రామకృష్ణ గారు, ముందుగా మీ ఇద్దరికి కూడా స్పెషల్ వెల్కమ్ అండి. నందమూరి తారక రామారావు గారి తనయులుగా మనకి తెలుసు, నందమూరి బాలకృష్ణ గారి సోదరులుగాను తెలుసు, అలాగే సినిమాటోగ్రఫర్గాను తెలుసు, నిర్మాతగాను తెలుసు. సో వారి ప్రస్థానం కూడా తెలుగు సినీ పరిశ్రమలోను, ఎస్పెషల్లీ ఎన్టీ రామారావు గారితోనూ బాలకృష్ణ గారితోనూ ఎంతో అద్భుతంగా జరిగింది. సో ఈ సందర్భంగా ముందుగా మోషన్ పోస్టర్ని మనం ఇప్పుడు చూడడానికి వారిద్దరిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో శ్రీ నందమూరి మోహన కృష్ణ గారిని, అలాగే నందమూరి రామకృష్ణ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఎన్బీకే 50 ఇయర్స్ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్కి సంబంధించినటువంటి మోషన్ పోస్టర్ని వీరి చేతుల మీదుగా ఇప్పుడు మనం లాంచ్ చేసుకోబోతూ ఉన్నాము.
థ్యాంక్ యూ వైవిఎస్ చౌదరి గారు. సార్, ముందుగా మీ ఇద్దరు కలిసి మోషన్ పోస్టర్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మోషన్ పోస్టర్ లాంచ్ ఓకే అందరూ సినిమా సమక్షంలో. సార్, మిమ్మల్ని ఒక్క నిమిషం ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మోషన్ పోస్టర్ ఇమ్మీడియట్గా చూసేద్దాం సార్. ఇక్కడ రారా సార్ ప్లీజ్, కొంచెం మోషన్ పోస్టర్ ప్లే చేయరా ప్లీజ్, లైట్స్ ఆఫ్ చేసి. ఎస్, సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కూడా నోవోటల్లో మనం అంగరంగ వైభవంగా ఈ ఈవెంట్ని జరుపుకోబోతున్నాము. సార్ ఒక్కసారి వేదిక పైకి వచ్చి 2 మాటలు వినాలనుకుంటున్నాము. రామకృష్ణ గారు ప్లీజ్, ఇద్దరు రండి. సభకు నమస్కారం. సరిగ్గా 50 ఏళ్ల క్రితం, అంటే 1974వ సంవత్సరం మా నాన్నగారు మా దివంగత అన్నగారి పేరున శ్రీ నందమూరి రామకృష్ణ గారి జ్ఞాపకార్థం నిర్మాణ సంస్థ స్థాపించారు. అదే రామకృష్ణ సినీ స్టూడియోస్. ఇప్పుడు ఈ రామకృష్ణ సినీ స్టూడియోస్ కూడా 50 వసంతాలు పూర్తి చేసుకుంది. అది ఎవరికి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అలాగే ఆయనతో పాటు ఒక యువ హీరోని పరిచయం చేయటం జరిగింది. అదే మా తమ్ముడు నందమూరి బాలకృష్ణ గారిని. ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయింది. ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు, ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. అటు జానపదం కానివ్వండి, మైథలాజికల్ కానివ్వండి, పౌరాణికం కానివ్వండి, లేకపోతే సాంఘికం కానివ్వండి, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు వేశారు ఆయన. మా నాన్నగారికి నిజమైన వారసుడు, నటన వారసుడు అని నిరూపించుకున్నాడు. మా నాన్నగారు కూడా ఈ ఇండస్ట్రీలో ఎన్నో పాత్రలు వేసి, ప్రతి నాయకుడి పాత్రను కూడా వేసి జనాన్ని మెప్పించాడు ఆయన. వయసుకు మించిన పాత్రలు కానివ్వండి, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు. అలాగే మా తమ్ముడు బాలకృష్ణ కూడా అదే దారిలో ఆయన నటవారసుడిగా, ఇప్పుడు ఆయన వేసిన పాత్రలు ఆయన ఒక్కడు తప్పితే వేరే నటుడు ఎవరు వేయలేరు. అంటే ఈ సాంఘికంలో కానివ్వండి, జానపదం, పౌరాణికం, ఎన్నో పాత్రలు వేశాడు ఆయన, నిరూపించుకున్నారు. ఆయనే సాటని నిరూపించుకున్నారు. అలాగే రాజకీయంలో కానివ్వండి, మా నాన్నగారికి వారసుడిగా కూడా నిరూపించుకున్నారు. ఆయన హిందూపూర్లో హ్యాట్రిక్ విజయం సాధించారు. మా నాన్నగారు ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్, మా అన్నగారు నందమూరి హరికృష్ణ గారు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఇక మీకు అది సినిమా డైలాగ్గా చెప్పాలంటే, హిందూపూర్ గడ్డ, నందమూరి అడ్డ అంటారు. అది సో ఆయన ఒక రాజకీయ దురంధరుడుగా కూడా నిరూపించుకున్నాడు. ఆయన సత్తా ఏంటో చాటారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమంలో కానివ్వండి, ఆయన ఇప్పుడు ఆయన చైర్మన్గా ప్రాతినిధ్యం వహిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్, అది అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమంగా పిలువబడే క్యాన్సర్ హాస్పిటల్గా పేరొందింది. ఆయన ఎన్నో సేవలు, సామాజిక సేవలు చేస్తున్నారు.
సో ఇంకా ఎన్నో చెప్పాలి ఆయన గురించి. బట్ ఇది పరిచయ వేదిక అంటే తెలుగులో చెప్తున్నాను. అదే మీ ఆంగ్లంలో అయితే ఇది కర్టెన్ రైజరు, టీజరు, లేకపోతే ట్రైలరు. సో అన్నీ ఇప్పుడే చెప్తే అది కాదు. సో ఎలాగైనా ఈ సినిమా ఇండస్ట్రీ ఆయన్ని ఘనంగా సత్కరించాలని పూనుకుంది. అది ఈ మంత్ ఎండ్ సెప్టెంబర్ 1 నాడు చేస్తున్నారు. సో ఆ విషయాలన్నీ ఆనాడు తెలియజేస్తాను. ఇప్పుడే చెప్తే థ్రిల్ ఉండదు. అది సో ఇంకా మిగతా విషయాలు, ఆ కార్యక్రమాలకి సంబంధించిన విషయాలు చెప్పడానికి కమిటీ సభ్యులు ఉన్నారు. సో మచ్ ఇలాంటి ఒక గొప్ప ఇనిషియేషన్ తీసుకుని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఆర్గనైజేషన్కి, అసోసియేషన్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. నందమూరి బాలకృష్ణ గారు అనగానే తెలుగు సినీ ప్రేక్షకులు, అభిమానులు, అలాగే నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే ఆయన నోటి నుంచి వచ్చే పవర్ఫుల్ డైలాగ్స్. ఎన్ని డైలాగ్స్ మన ప్రతిరోజు వాడుకలో కూడా మాట్లాడుతూ ఉంటాము. సో అటువంటి డైలాగ్స్ని ఎన్నో అద్భుతమైన బాలకృష్ణ గారి చిత్రాలకి అందించినటువంటి స్టార్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ గారికి ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. తెలుగు ఫిలిం రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి పరుచూరి గోపాలకృష్ణ గారు సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు అలా మీసం తిప్పి తొడగొట్టి డైలాగ్ చెప్తే జై బాలయ్య అనాల్సిందే అనమాట. సో సార్, వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ టుడే సార్. సో మీ ద్వారా ఇప్పుడు విందాం అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. రామకృష్ణ, మోహన్ కృష్ణ ఇద్దరు సోదరులు ఎదురుగా. ఎందుకంటే నేను మీ అందరికీ తెలుసు రామారావు గారి అభిమాని అండి, ఎన్టీ రామారావు గారి అభిమాని. ఆయన అభిమానిగా ఎన్ని గొడవలు పడ్డామో, ఏం చేసామో ఆ చదువుకునే రోజుల్లో మీకు కూడా అభిమానులకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు వీళ్ళు కలబడ్డప్పుడు ఏమవుతుంది ఏంటని. అలా పోరాడుకుంటూ వచ్చి ఎవరినైతే ఆరాధించానో, ఎవరినైతే ప్రేమించానో, ఎవరినైతే అభిమానించానో ఆ రామారావు గారికి సినిమా రాసే అవకాశం రావటం అనేది జన్మలో ఎంతమందికి దొరుకుతుందండి? అదృష్టం మా అన్నదమ్ములకు దొరికింది, పరుచూరి బ్రదర్స్కి అదృష్టం. 1980లో ముందు వారు పిలిచారండి. 81లో నేను చండశాస్త్రుడు రాశాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే అనురాగ దేవత రాయటానికి మేము నూతన్ ప్రసాద్ గారి ఇంట్లో ఉండేవాళ్ళం అండి. అప్పుడు ఒక అందమైన కుర్రాడు 18-17 ఏళ్ళు ఎంత వయసు ఉంటుందో తెలీదు, అలా మెట్లెక్కుతా లోపలికి వచ్చాడు. ఆయనే నందమూరి బాలకృష్ణ. నాన్నగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి, అంటే నాకు చూడండి అతను అలా వచ్చిన షాట్ కూడా గుర్తుందండి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి బాలకృష్ణ అంటే ఒక్కొక్క హీరోకి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుందండి. ఆ బాడీ లాంగ్వేజ్కి వాళ్ళు కాకుండా ఇంకొక హీరోకి మీరు ఎందుకు రాయలేదండి అని అడుగుతారు కొంతమంది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కాదండి అని చెప్తాం మేము. ఎందుకంటే చూడండి, నేను గట్టిగా తొడగొడితే ఆ సౌండ్కి చస్తావురా అంటే భయంకరంగా లేచి డ్యాన్సులు ఆడుతున్నారు వాళ్ళు. కొట్టు చూద్దామని ఎవడు అన్నా మరి అంటే నమ్మారనమాట. ఇతను కొడితే అదే జరుగుతుంది అని నమ్మాలి. ఆ వ్యక్తిని చూస్తే నమ్మారు. అలాగే ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. ఆయన చెప్పాలి, ఆయన గొంతుతో వినాలి మీరు. అది అసలు నన్ను ఏమనేవాడంటే ఒకసారి, గోపాలకృష్ణ గారు మీరు నాన్నగారులాగా చదువుతున్నారు, అలా చదవకండి అనేవాడు. నరాల్లో అన్నగారి డిక్షను ఇరుక్కుపోయి ఉంటుందండి. ఏ డైలాగ్ వచ్చినా గబిక్కి అలా వచ్చేస్తుంది. ఇది మామూలుగా చదవండి అని తన డిక్షన్లోకి దాన్ని కన్వర్ట్ చేసుకుని ఎంత అందంగా చెప్పాడో. సమరసింహారెడ్డి కానివ్వండి, నరసింహనాయుడు కానివ్వండి, లక్ష్మీ నరసింహ ఒకటా ఎన్ని చిన్న మొదలైన కాడి నుంచి
బహుశా ఆయనకి 32 సినిమాలు ఎన్నో రాస్తే 26 27 మా కోదండరామరెడ్డి గారు అనసూయ గారు అల్లుడు ఎంత పెద్ద హిట్ మీ అందరికీ తెలుసు. రాసిన ప్రతి సినిమా సక్సెస్ అయినాడు. అంటే అలా ఆ కథని మొయ్యగలిగిన బలం ఆ హీరోకు ఉంటేనే మనం రాసిన డైలాగు, మనం రాసిన కథాకథనాలు పండుతాయి అనేది నిరూపించిన వాడు మా బాలయ్య. 50 ఏళ్ళు పూర్తి చేసేసుకున్నాడంటే గవికి నేను 50 చూడగానే 50 ఏళ్ళ వయసు వచ్చిందన్నంత అనుమానం వచ్చిందండి గవికి. ఇదేంటి ఇప్పుడు 50 ఏళ్ళు రావడం, అతని నటనకి 50 ఏళ్ళు రావడం. చూడండి, నువ్వు నటుడిగా పుట్టిన రోజున ఏ గ్రేస్లో ఉన్నావో 50 ఏళ్ల తర్వాత కూడా అదే గ్రేస్లో ఉండగలిగే అదృష్టం ప్రపంచంలో చాలా తక్కువ మంది నటులకు ఉంటుందండి. అందులో ప్రథమ స్థానంలో మా బాలయ్య ఉన్నాడు. చేత మీ అందరూ ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా జరపబోతున్నారు. మా ప్రసన్న, మా దాము గారు వాళ్ళందరూ కూడా అన్ని యూనియన్లని కలుపుకుని, మా 24 యూనియన్లు కలుపుకుని, మొత్తం అసోసియేషన్లన్నీ కలుపుకుని, మూవీ ఆర్టిస్టులను కలుపుకుని ఒక గొప్ప, ఎందుకంటే చాలా తక్కువ మంది అలాంటివి సాధించగలరు కాబట్టి అది ప్రపంచీకరించబడాలి అంటారండి. ప్రపంచీకరించబడటం అంటే ప్రపంచానికి తెలియాలి. మనం నలుగురు ఇక్కడ మాట్లాడుకోవటం కాదు, అది ప్రపంచానికి తెలియాలంటే అంత గొప్ప స్థానంలో ఉండాలి అని నిర్ణయం తీసుకున్నందుకు మీ కార్యవర్గాల్ని, అందులో నన్ను సభ్యునిగా పెట్టి ఇక్కడ కూర్చోబెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైలాగ్స్ని కూడా గుర్తు చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. ఎస్, నిజంగానే పరుచూరి గోపాలకృష్ణ గారు అన్నట్టుగా నందమూరి బాలకృష్ణ గారికే 50 ఏళ్ళు అంటే మనం నమ్మలేము. అలాంటిది ఆయన నట ప్రస్థానానికి 50 వసంతాలు పూర్తయ్యాయి అని అంటే అన్బిలీవబుల్గా ఉంది. ఎందుకంటే ఆయన ఎనర్జీ, ఆయన ఏ స్పీడ్లో సినిమాలు చేస్తున్నారో చూస్తే నేటి తరం హీరోలు కూడా సరిపోరని చెప్పాలి. సో ఎస్, డెఫినెట్గా ఆ సెలబ్రేషన్స్, ఆ 50 గోల్డెన్ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది ఆ రేంజ్లోనే మనం చూడబోతున్నాం సెప్టెంబర్ 1వ తేదీన. అయితే ఇప్పుడు వేదికపైకి అనుపమ్ రెడ్డి గారికి ఆహ్వానం పలుకుతున్నాము. టీఎఫ్సిసి సెక్రటరీ అనుపమ్ రెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. బాపిరాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. రాజనారాయణ యాదవ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. సార్, ముందుగా అందరికీ నమస్కారం అండి. బాలయ్య బాబు గారి గురించి అందరూ అన్నీ చెప్పేశారు. ఇందాక ప్రసన్న గారు అన్నట్టు 4 జనరేషన్ హీరోస్ ఈ ఒక్క కుటుంబం నుంచి ఉన్నారని. అదే కాకుండా 4 జనరేషన్కి అలరించిన హీరో ఈయన ఒక్కడే అండి, బాలయ్య బాబు గారు ఒకరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. బాపిరాజు గారు ప్లీజ్. ఈ స్టేజ్ మీదకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. నేను బాలయ్య బాబు గారి 2 సినిమాలు శ్రీలక్ష్మి పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేశాను గతంలో. దాంట్లో నెంబర్ 1 సినిమా సింహ. ఎన్ని సెంటర్లు అయితే పెట్టానో అన్ని సెంటర్లు 50 రోజులు ఆడి, దాంట్లో సగం స్టేషన్లు 100 రోజులు ఆడాను. విపరీతమైన లాభాలు వచ్చి చాలా అద్భుతమైన పొజిషన్కి సింహతో నేను రావడం జరిగింది. అలాంటి బాలయ్య బాబు గారి ఫంక్షన్లో ప్రసన్న కుమార్ గారు నన్ను పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించడం నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రాజు గారు మాట్లాడతారు, ప్లీజ్. మాది మచిలీపట్నం రామరాజు థియేటర్ అండి. బాలయ్య బాబు గారిది ఫస్ట్ సినిమా మా థియేటర్లో మంగమ్మ గారి మనవడు 100 రోజుల పైన ఆడాము. దాని తర్వాత కథానాయకుడు సినిమా, అలాగే తర్వాత లేటెస్ట్గా సింహ టౌన్ రికార్డ్ సినిమా అండి. దానికి ముందు చెన్నకేశ్వరరెడ్డి 100 రోజులు, అలాగే హరికృష్ణ గారిది సీతయ్య, అన్నగారి సినిమా అయితే అడవిరాముడు 176 రోజులు తీసి ఎంగోల. అలా జై బాలయ్య. జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనిల్ కుమార్ గారిని ఇప్పుడు వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. తెలుగు చలనచిత్ర పరిశ్రమ
చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన చలనచిత్ర పరిశ్రమలో ఒక హీరో 50 సంవత్సరాలు ప్రయాణాన్ని చిత్ర పరిశ్రమ అంతా కూడా కలిపి చేసుకోవడం ఒక మంచి పరిణామం. ఈ యొక్క కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున ఈ 50 సంవత్సరాలు మన నందమూరి బాలకృష్ణ గారితో సుదీర్ఘ ప్రయాణం చేసిన వారితో పాటు 50 సంవత్సరాలలో 24 యూనియన్లో పనిచేసిన కార్మికులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఒక ఘన సన్మానాలు కూడా ఉంటాయని ఈ యొక్క కార్యక్రమంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ చలనచిత్ర పరిశ్రమ ఏర్పాటు చేయుచున్న ఈ కార్యక్రమానికి మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటుందని ఈ యొక్క భాగస్వామ్యం కల్పించినందుకు ఈ కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాలకృష్ణ గారి ఈ 50 వసంతాల సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్లు, ఎంతోమంది డైరెక్టర్ల కాంబినేషన్లో మనం చూస్తూ వచ్చాము. కానీ ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్, ఈ 2 బీలు కలిశాయంటే ఇంకొక బి బ్లాక్ బస్టర్ రావాల్సిందే అని బ్యాక్ టు బ్యాక్ నిరూపించినటువంటి కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ గారు అండ్ బోయపాటి శ్రీను గారు అని చెప్పాలి. సో సింహ, లెజెండ్, అఖండ లాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ని బాలకృష్ణ గారితో అందించినటువంటి మన డైరెక్టర్ బోయపాటి శ్రీను గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు. బాలకృష్ణ గారితో హ్యాట్రిక్ హిట్స్ అందించినటువంటి డైరెక్టర్ సార్, హార్టీ వెల్కమ్ టు యూ. వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ కదా, 50 గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ బాలకృష్ణ గారు ఇన్ ఇండస్ట్రీ అనేసి. సో ఈ కార్యక్రమం గురించి, మీ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడే ముందు, ఏదైతే మనం ప్రతిష్టాత్మకంగా సెప్టెంబర్ 1వ తేదీన జరుపుకుంటున్న వేడుక ఉందో దానికి సంబంధించిన ఏవి ఒకటి మీ ద్వారా లాంచ్ చేయించుకోవాలనుకుంటున్నాము. సో టు ప్లీజ్ లాంచ్ ద ఏవి. ప్లీజ్ లాంచ్ ద ఏవి. తెలుగు చిత్రసీమలో బాలనటుడిగా అడుగుపెట్టి అనతి కాలంలోనే అగ్రనటుడిగా ఖ్యాతి పొందిన నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఆయనను యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ సత్కరించుకుంటోంది. 5 దశాబ్దాలుగా వెండి తెరపై వన్నె తరగని రారాజుగా నిలిచిన మన లెజెండ్ నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని సత్కరించుకునే కార్యక్రమం తెలుగు సినీ ప్రముఖులందరిచే సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్లోని నోవాచార్ హైటెక్స్ HICCలో అంగరంగ వైభవంగా జరగను. ఈ వేడుకలు మనందరికీ మరుపురాని వేడుకగా జరుపుకోవడానికి అంతా సిద్ధం. జై బాలయ్య, జై జై బాలయ్య. ఎస్, సెలబ్రేషన్స్లో పాల్గొనడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. సో బోయపాటి శ్రీను గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ఇండస్ట్రీ పెద్దలందరికీ, ఆల్ క్రాఫ్ట్స్ అంటే ఇండస్ట్రీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే అన్నయ్య రామకృష్ణ గారికి, మోహన్ కృష్ణ గారికి ప్రత్యేకంగా నాకు తెలియజేస్తున్నానండి. వైవిఐ చౌదరి గారు అండ్ పర్చూరు గోపాలకృష్ణ గారు ప్లస్ ప్రసన్న గారు, వారు ముందు వెనక చూడకుండా వెనకాల వాళ్ళు వచ్చి మాట్లాడే అని లేకుండా అన్నీ మాట్లాడేశారండి. నాము అది గమనించి ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు, అన్నీ వాళ్ళు మాట్లాడేసి ఉన్నారు, అన్నీ చెప్పేస్తున్నారు, మీరేం మాట్లాడమంటున్నారు. ఇది కాదండి వేదిక సెప్టెంబర్ 1, ఆ రోజు తప్పకుండా మాట్లాడతామండి. ముఖ్యంగా ఇప్పుడు ఒక 50 నిమిషాల పాటు మనం గట్టిగా ఒక బ్రిస్క్ వాక్ చేస్తే అలసిపోతాం. అలాంటిది ఆయన 50 సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అంటే రౌండ్ చేసి చెప్తున్నా అండి, ఒక 100 సినిమాలు చూడాలంటేనే మనం బాగా అలసిపోతాం. అలాంటిది 109 సినిమాలు చేసిన క్యారెక్టర్ చేయకుండా చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఆయన కష్టాన్ని గుర్తించి ఈరోజు మా ఫిల్మ్ ఇండస్ట్రీ
ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఆ కష్టాన్ని గుర్తించి దానికి ఈరోజు మీరు ఈ సెలబ్రేషన్స్ పేరుతో చేస్తున్న సన్మానం నిజంగా చాలా అభినందించదగ్గిందండి. ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు అన్నీ తెలియజేస్తున్నానండి. అలాగే ఇక బాలయ్య గారి గురించి నేను చెప్పాల్సింది ఏమి లేదు సార్, ఎందుకంటే అదంతా మన వాళ్ళంతా మాట్లాడారు. ప్లస్ మీకు ఆయన 50 సంవత్సరాలు దీనిలో దిగ్విజయంగా ఫినిష్ చేశాడంటేనే మీకు అర్థమవుతుంది. అలాగే 109 సినిమాలు చేస్తూ ఎనర్జీ అంటే కుర్రోళ్ళతో పోటీ పడుతున్నాడండి అన్నారు. లేదండి, డబల్ పోటీ పడతాడు. ఎందుకంటే అంత ఎనర్జీతో ఆయన ముందుకు వస్తాడు, అది ఆయనకి ఇష్టం. సో ఆయన ఇలాగే ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఇవి ఇంకా ఇంకా ముందుకు దూసుకొని వెళ్ళాలని, అలాగే దీనికి సంబంధించి ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దీనికి సంబంధించి ఆల్రెడీ అభిమానులందరూ 2 రాష్ట్రాల నుంచే కాదండి, దేశం మొత్తం నుంచి కూడా అభిమానులందరూ ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు అలాగే 1వ తారీఖు దాకా కొనసాగిస్తూ 1వ తారీఖు మీరందరూ పాల్గొని మా పెద్దలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీరు ఫినిషింగ్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఫైనల్గా ఇందాక మా డైరెక్టర్ గారు కోదండరామరెడ్డి గారు అన్నారు, బాలయ్య గారిని ఒక మాట అడిగాను, జై బాలయ్య అంటున్నారు, ఏంటి అసలు దానిలో ఉన్నది ఏంటి అని అడిగారు. సార్ వారు చెప్పలేదు, నవ్వు వదిలేశారు, నేను చెప్తున్నాను సార్. జై బాలయ్య అంటే పేరు బాగుందని కాదు సార్, వెనకాల ఎనర్జీ ఉందని. ఆ ఎనర్జీని ఇచ్చేయడానికే అందరూ జై బాలయ్య అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. దీని ద్వారా అంటే మామూలుగా ఎప్పుడూ మన పరిశ్రమ పెద్దలు అందరూ ఒకే వేదిక మీద ఉంటారండి. అలాంటిది ఈరోజు బాలయ్య గారి 50 సంవత్సరాలు సినిమా ప్రస్తావన పూర్తి చేస్తున్న సందర్భంగా అందరూ ఒక వేదిక మీదకు వచ్చి కలిసికట్టుగా ఒక వేదిక మీదకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముందు కూడా ఎప్పుడు అందరూ ఇలాగే కలిసి ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రోగ్రాం పెద్ద సక్సెస్ అవ్వాలి, ప్రతి అభిమాని వచ్చి పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మీ బోయపడిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నుంచి మరో హ్యాట్రిక్ కోసం కూడా మేము ఎదురు చూస్తూ ఉంటాము. అలాగే ఎంతో వైభవంగా జరగబోతున్నటువంటి ఈ వేడుకలో బోయపాటి సీను గారి సపోర్ట్ కూడా ఎంతో ఉండబోతోంది అని మాకు తెలిసింది. సో దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈరోజు మనం ఈ కర్టెన్ రైజర్ సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీన జరగబోతున్నటువంటి 50 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ ఎన్బీకే సెలబ్రేషన్స్కి సంబంధించి మనం మోషన్ పోస్టర్ చూసాము, అలాగే ఏవి చూసాము, అలాగే మర్చెండైజ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి మనందరం జస్ట్ సన్నద్ధం అయిపోయి ఆ రోజు కలిసి సెలబ్రేట్ చేసుకోవడమే ఈరోజు మిగిలింది అని చెప్పాలి. సో ఇప్పుడైతే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులందరినీ కూడా ఒక్కసారి వేదికపైకి వస్తే ఒక గ్రూప్ ఫోటో కోసం రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మరొక్కసారి పెద్దలందరినీ కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ కర్టెన్ రైజర్ సందర్భంగా మీడియా ఫ్రెండ్స్ కోసం ఒక గ్రూప్ ఫోటో. నాకు తెలిసి వేదిక పైన కొందరు, వేదిక కింద వరుసలో కూడా కొందరు ఉండొచ్చు అనుకుంటున్నా. ప్రభు గారు అలాగే నాగేంద్ర కుమార్ గారు మా సీనియర్ జర్నలిస్టులు ఫోటోలో జాయిన్ అయితే బాగుంటుంది ప్లీజ్. ఎస్, ఎన్బీకే 50 గోల్డెన్ ఇయర్స్ సెలబ్రేషన్స్కి సంబంధించినటువంటి మోషన్ పోస్టర్ సంబంధించిన బోర్డ్ ఇస్ హియర్.
సెప్టెంబర్ 1వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి అంగరంగ వైభవంగా నోవోటల్ హైటెక్స్ HICC అన్ని హాల్స్ని కవర్ చేయబోతున్నాము. బోల్డ్ అంత ఎనర్జీని నింపబోతూ ఉన్నాము. జై బాలయ్య అనే నినాదం మారు మోగబోతోంది. శ్రేయస్ మీడియా ప్రెస్టీజియస్గా తీసుకుని ఈ వేడుకని ఎంతో అద్భుతంగా మన ముందుకు తీసుకొస్తూ ఉంది. జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సహాయ సహకారాలతో సెప్టెంబర్ 1వ తేదీన కని విని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నటువంటి ఈవెంట్ కోసం మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాము. తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించిన ప్రతి ఒక్కరికి, నందమూరి కుటుంబానికి సంబంధించిన అభిమానులకి, నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకి అందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. ఏమండి, ఈ ఈవెంట్ శ్రేయస్ మీడియాలో ఆర్గనైజేషన్ ఆల్రెడీ చెప్పారా అవి. సో థ్యాంక్ యూ సీను ఫర్ సీను. ఎక్కడ రావా ఇటు రండి అమ్మా. మీ టీం ఎవరు ఉన్నారు ఇక్కడ? రండి రమ్మన్నా అయ్యా, మీరు చేయాలి. పిలువు ఎవరు రండి అమ్మా. శ్రేయస్ మీడియా టీం ఎవరు రండి ఒకసారి ఇటు. All the best. So successful. మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన సినీ ప్రముఖులు, పెద్దలు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ కర్టెన్ రైజర్ని కవర్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సెప్టెంబర్ 1వ తేదీన NBK 50 years ఇన్ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్లో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి.